హలో, నేను సిఎస్ రావు. మూడు సింహాలను తల ఎత్తుకొని తిరిగేలా చేశారు విజయవాడ సిపి రాజశేఖర్ ఐపీఎస్. ఆయన న్యాయాన్ని చట్టాన్ని కాపాడటానికి తన సహచర ఐపీఎస్ అయినా సరే అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. గతంలో మూడు సింహాలని తాడేపల్లి పంచన కట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేలా ఇప్పుడు విజయవాడ సిపి రాజశేఖర్ మూడు సింహాల పవర్ ఏంటో చూపిస్తూ ఉన్నారు. అందుకే ఊహించినటువంటి విధంగా అనూహ్యంగా ఐపీఎస్ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించారో పిఎస్ఆర్ సీతారామాంజనేయుల గురించి వచ్చినటువంటి న్యూస్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అనేకమైనటువంటి ఆరోపణలు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉన్నాయి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఆయన ఏ విధంగా అవకతవకలు పాల్పడ్డారనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ మనకు తెలుసు. రీకరెక్షన్ 2 సార్లు చేసి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని ఆయన అబాస్పాలు చేశారు. అక్కడ జరిగినటువంటి నియామకాలన్నీ అడ్డగోలు నియామకాలు. లాస్ట్కి న్యాయస్థానం కూడా తప్పుపట్టింది. అయినప్పటికీ ఆ నియామకాలు జరిగాయి. ఆ నియామకాల తాలూకు అధికారులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంటే అవకతవకలకు, అక్రమాలకు నిలయంగా ఏపీపీఎస్ని మార్చేశారు పిఎస్ ఆంజనేయులు అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా అప్పట్లో ఎదుర్కొన్నారు ఆయన. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఏసీబీ ఉన్నతాధికారిగా వ్యవహరించి ఆయన చేసినటువంటి పొరపాట్లు, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయన ఐపీఎస్ కాకుండా జేపీఎస్ అనే యాంగిల్లో ఆయన మీద సెటైరిక్గా ఆయన డిగ్రీని కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితికి పోలీసు వ్యవస్థను, పోలీసుకున్న పవర్ను తాడేపల్లి పంచలో కట్టేశారు ఆయన. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి అతన్ని చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం శిక్షించడానికి ఐపీఎస్ రాజశేఖర్ మూడు సింహాలని గర్జించేలా చేశారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని. ఇంతకీ రాజశేఖర్ ఎవరు, విజయవాడ సిపి నేపథ్యం ఏంటి అనేటువంటి ఆసక్తి ఇప్పుడు నెలకొంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి సీతారామాంజనేయులు వ్యవహరించినటువంటి తీరు జత్వానీ కేసుతోటి బయటపడింది. తవ్వే కొద్దీ ఆయన చేసినటువంటి వ్యవహారాలను బయటకు వస్తున్నటువంటి క్రమంలో అలాంటి ఐపీఎస్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించినటువంటి రాజశేఖర్ ఐపీఎస్ ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి చాలామందికి ఆసక్తి ఉంది. అందుకే ఇప్పుడు ఆయన యొక్క బయోడేటా, ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, మూడు సింహాలకి గర్జించేలా పవర్ చూపించినటువంటి ఆయన నేపథ్యం ఏంటి అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం రాజశేఖర్ బాబు ఐపీఎస్ ప్రస్తుత బాధ్యతలు 2025 ఫిబ్రవరి లిక్కర్ స్కామ్ సిట్ అధ్యక్షుడు. సిట్ వేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేశారు. ఆ సిట్కి ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సిట్లో 6 ఉన్నతాధికారులు ఉన్నారు. ఆ 6 ఉన్నతాధికారుల్లో ఎవరు ఉన్నారు? మహిళల భద్రత కోసం క్రైమ్ హాట్స్పాట్లలో పెట్రోలింగ్ ప్రస్తుత బాధ్యతలు. ఆయన డ్రగ్ ఫ్రీ రాష్ట్రం లక్ష్యంతో నార్కోటిక్స్ నియంత్రణ బాధ్యతలను స్వీకరిస్తున్నారు ఆయన. అలాగే విజయవాడ సిపి, ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్నారు ఆయన. విజయవాడ సిపి చేయటం అని అంటే ఇది ఛాలెంజింగ్ ప్లేస్ అనిపించి పోలీసులు భావిస్తుంటారు చాలా కాలంగా కూడా. ఈవెన్ విజయవాడ సిపిగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నారు. ఆయన కూడా విజయవాడ సిపిగా చేశారు గతంలో. ఇప్పుడు అదే సిపి ఇప్పుడు అదే కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు విజయవాడ సిపిగా రాజశేఖర్ బాబు ఉన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థ బలోపేతం కోసం ఆయన ప్రయత్నం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థ బలోపేతం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం
పలువురి మన్ననలు అందుకుంటుంది. 2024 జూలైలో విజయవాడ సిపిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2024 జనవరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్ ఎల్పిఆర్బి చైర్మన్గా ఉన్నారు జనవరి నుంచి. 2022లో ఆక్టోపస్ డిఐజీగా బదిలీ అయ్యారు. 2022లో ఆక్టోపస్ డిఐజీగా చేశారు. ఆక్టోపస్ అంటే చాలా పవర్ఫుల్ వింగ్, అది దానికి డిఐజీగా చేశారు ఆయన. సో 2021లో లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డిఐజీగా చేశారు, అనుభవం ఉంది 2021లో. 2020లో డిఐజీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి. 2019లో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సో క్రికెట్ బెట్టింగ్, గుట్కా అక్రమ రవాణా పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్రస్తుతం యూత్ ఈ క్రికెట్ బెట్టింగ్, గుట్కా అక్రమ రవాణాలో బాగా చొచ్చుకుపోయింది. అందుకే ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర్ బాబు. మహిళలపైన అత్యాచారాల నివారణ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలపైన అత్యాచారాల నియంత్రణ కోసం ఆయన ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. గుంటూరు ఎస్పీగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు ఎస్పీగా ఆయన పనిచేసినటువంటి రోజుల్లో. ఇక 2018లో గుంటూరు రూరల్ ఎస్పీగా చేశారు ఆయన. గుంటూరు రూరల్ అలాగే గుంటూరు అర్బన్ ఇద్దరు ఎస్పీలు ఉంటారు. గుంటూరు రూరల్ ఎస్పీగా కూడా ఈయన పనిచేశారు 2018లో. 2014లో అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారు. 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయినప్పుడు. ఇక 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన 2006 ఐపీఎస్ అధికారిగా 2006లో బాధ్యతలు స్వీకరించి ఆయన కెరీర్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఛాలెంజింగ్ తీసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఎక్కడ కూడా తన కెరీర్లో బ్లాక్ స్పాట్ లేకుండా ఐపీఎస్ అంటే ఎలా ఉండాలి, చట్టాన్ని న్యాయాన్ని ఏ విధంగా కాపాడాలి, రక్షణ ఏ విధంగా చేయాలి, సమాజంలో ఉండేటువంటి రుగ్మతల మీద ఎలా పోరాడాలి, వీటన్నిటి మీద ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన చిత్తశుద్ధి ఏంటి సమాజం పట్ల అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేశారు. ప్రజాసేవకుడిగా ఉన్నారు ఆయన. సహజంగా ఐపీఎస్ ఐఏఎస్ కాగానే చాలామంది ప్రౌడ్ ఫీల్ అవుతుంటారు. కానీ ఇవాళ కూడా రాజశేఖర్ బాబు అది ప్రజాసేవ కింద, ప్రజాసేవ కోసం ఇచ్చినటువంటి పదవి కింద భావిస్తూ ఉంటారు. మూడు సింహాలు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అరాచకాలు జరుగుతుంటాయో అక్కడ గర్జిస్తాయి అని చెప్పి నిరూపించినటువంటి ఐపీఎస్ అధికారి రాజశేఖర్ బాబు. ప్రస్తుతం ఆయన పేరు ఎందుకు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి, ఆయన డీజీపీ ప్రమోషన్ లిస్టులో ఉండాల్సినటువంటి అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి పంచలో ఉండి గతంలో ఆయన వ్యవహరించినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాటిని బయటికి తీస్తుంది కూడా రాజశేఖర్ బాబే. అందుకే ఆయన గురించి ప్రౌడ్గా ఐపీఎస్లు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ని జైలుకు పంపించారు. ఆ రోజున మైనింగ్ స్కామ్ జరిగింది. ఓబులాపురం మైనింగ్ స్కామ్లో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఐపీఎస్ని కొంతమందిని ఆయన ఏ విధంగా సొంత మనుషుల్లాగా వాడుకున్నారో అందరికీ తెలుసు. అందుకే దాని ప్రతిఫలంగానే ఎవరైతే సొంత మనుషుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించారో, ప్రజా సేవకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సేవకుల్లాగా వ్యవహరించారో వాళ్ళు ఇప్పుడు చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం శిక్షను అనుభవించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అందుకే అరెస్టులు అవుతున్నారు. ఇప్పటికే అనేక మంది, డజన్ మందిని ఆల్మోస్ట్ వాళ్ళు లూప్ లైన్లో పెట్టారు. కొంతమందిని సస్పెండ్ చేశారు, మరి కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. పిఎస్ఆర్ ఆంజనేయులతోటి అరెస్టుల పర్వం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక నుంచి ఉండేటువంటి అరెస్టులన్నీ కూడా ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా గతంలో అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిందో వాళ్ళకి బేడీలు వేసేటువంటి తరుణం ఆసన్నమైంది. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ
రాజశేఖర్ బాబు వ్యవహరించినటువంటి తీరు ప్రశంసనీయమని చెప్పి అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నారు. 10 నెలలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు అవినీతికి పాల్పడినటువంటి గత పాలకులను ఎందుకు మీరు శిక్షించట్లేదు, ఎందుకు మీరు ప్రశ్నించట్లేదని చెప్పి చాలామంది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం అని చెప్పి మరికొంతమంది అనుకున్నారు. వీటన్నిటికీ సమాధానం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడంతో రాజశేఖర్ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ సమాజానికి సమాధానం వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి రాజశేఖర్ బాబు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం అనేది సాహసమా, లేదంటే చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ఆయన చేశారు, దాంట్లో పెద్ద విశేషం ఏముందని చెప్పి మీరు అంటారా? మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.